Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. We do a lot of fast track hip and knee replacement surgeries. And apart from regular surgeries, we do revision hip replacement surgeries and revision knee replacement surgeries. So we have special guest with us today, Mr. Ravinder, a very young guy from Khammam. అన్ఫార్చునేట్గా 2008లో ఆయనకు హిప్ బాల్ ఫ్రాక్చర్ అయితే స్క్రూస్ వేయడం వల్ల అది అన్ఫార్చునేట్గా ఫెయిల్ అయితే మళ్ళీ 2014లో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది 2014 తర్వాత. అగైన్ యూ సఫర్డ్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. దెన్ 2025లో వీ డిడ్ ఏ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ. యూజువల్లీ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేది రివిజన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి, బికాజ్ ఆల్రెడీ 2 times సర్జరీ అయింది, బోన్ లాస్ ఉంటుంది, ప్లస్ కంప్లీట్గా రికవర్ కావడానికి టైం పడుతుంది. సో ఈ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ దెన్ ఫిజికల్గా కూడా చాలా హాస్పిటల్ తిరిగారు. సో ఫైనల్లీ దే ట్రస్టెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. వీ డిడ్ ఏ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఇప్పటికి 6 weeks అవుతుంది. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన మాటల్లో తెలుసుకున్న. హాయ్ రవీందర్. హాయ్ సార్. చెప్పండి, ఏమైంది మీకు? సార్ ఇంతకుముందు మాకు 2008లో సర్జరీ అయింది సార్. 2008. ఓకే. సర్జరీ అప్పుడు నా వయసు చాలా చిన్న సార్, నాకు 14 years ఉంటుంది. ఓకే. డాక్టర్స్ అన్నారు, వాళ్ళు కూడా అప్పుడు కష్టం అంటే ఇది కష్టం అమ్మని చెప్పారు సార్. అయినా సర్జరీ చేయమని చేశారు సార్. ఒక 2 years వరకు బాగానే ఉంది సార్. 2 years వరకు తర్వాత మళ్ళీ చిన్న యాక్సిడెంట్ అయితే నేను కింద పడ్డాను సార్. యాక్సిడెంట్లో కింద పడితే అదంతా స్క్రూ వేసింది, అంతా కదిలింది సార్. కదలడం వల్ల లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ దగ్గరికి ఆయన ఒక 20 days హాస్పిటల్లో ఉంచి చూసి అబ్జర్వేషన్ ఉంచారు సార్. తర్వాత సెట్ కాబట్టి ఇంటికి పంపించారు సార్. పంపిస్తే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఒక 1 year కూడా ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంటికి పోకుండా బెడ్ మీద ఉన్నాను సార్. తర్వాత 1 year తో అమౌంట్ చూసుకొని ఇట్లా హైదరాబాద్ తెలిసిన బ్రదర్ ఉంటే ఆయన తీసుకొచ్చాడు సార్. హైదరాబాద్ తీసుకొని ఉప్పల్లోకి వచ్చాను సార్. ఉప్పల్లో నాకు సర్జరీ జరిగింది సార్. సర్జరీ జరిగితే డాక్టర్ గారు ఇట్లా బాల్ అది తీసేసి ఉన్న బొక్క తీసేసి బాల్ వేసారు సార్. గ్యారంటీ బాల్ అంటే 18 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పారు సార్. చేయించుకున్నా సార్. చేయించుకొని ఇప్పుడు 2014లో నాకు ఆ సర్జరీ జరిగింది సార్. రెండో సర్జరీ 2014లో జరిగింది సార్. ఒక 10 years కూడా బాగానే ఉంది సార్. డాక్టర్ గారు అయితే 18 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల వరకే నాకు కంఫర్టబుల్ గా ఉంది. తర్వాత నుంచి నాకు పెయిన్, ఇక వాకింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్. అంటే ఒక 5 years అయితే బాగుంది సార్ వాకింగ్. ఆ 5 years వాకింగ్ అంతా చేంజ్ అయింది, అట్లే నడిచాను. పెయిన్ రావడం అది స్టార్ట్ అయింది సార్. లాస్ట్ ఇయర్ మామూలుగా వేరే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే బాల్ అంతా ఇన్ఫెక్షన్ అయింది, లోపలికి అంతా ఖరాబ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయిందని చెప్పారు సార్ డాక్టర్. అయితే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను సార్. విజయవాడ వెళ్ళాను, ఇట్లా హైదరాబాద్ వచ్చాను, చాలా హాస్పిటల్ తిరిగాను సార్. ఎక్కడ కూడా వాళ్ళు ఆపరేషన్ చేస్తాం కాదమ్మా, 3సారి సర్జరీ అని కొద్దిగా ఇబ్బంది, క్రిటికల్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుంది అని చెప్పారు సార్. సార్ నాకు వాళ్ళు చెప్పిన మాటలలో నాకు ఇక్కడ కాన్ఫిడెంట్ అనిపించలేదు సార్. బట్ ఏమైందంటే తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను సార్. బట్ హైదరాబాద్ లో ది బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైనా కొడితే మీ పేరు వచ్చింది సార్. డాక్టర్ బాలరాజ్ నాయుడు, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ అని వచ్చింది సార్. ఆ ఏరియాలో చూస్తే అదే top 3లో ఉంది సార్ హైదరాబాద్ హాస్పిటల్. ఇక నేను ఏంటంటే మీకు హాస్పిటల్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది సార్. తర్వాత మీరు MRI స్కానింగ్ చేసి, CT స్కానింగ్ చేసి, ఎక్స్రా చేసి, టెస్టులు చేసి చెప్పారు సార్. అంత లోపలికి ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా, దానికి సర్జరీ చేయాలి. బట్ నేను సర్జరీ చేస్తా, 100% చేస్తా, 99.9% గ్యారంటీ ఇస్తా, 1% గాడ్ ఈస్ గ్రేట్ అని మీరు చెప్పారు సార్. నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది సార్ మీ మాటల్లో. చాలా ఓనెస్ట్ గా అనిపించింది, చాలా నమ్మకంగా అనిపించింది సార్. ఇక నేను అదే ఫిక్స్ అయ్యాను సార్. ఫిక్స్ అయ్యి వెంటనే వెళ్ళి అమౌంట్ చూసుకొని వచ్చాను సార్. వచ్చి మీరు సర్జరీ చేశారు. సర్జరీ 5 గంటల సర్జరీ అంటే నాకు అసలు చాలా భయం వేసింది సార్. అసలు 5 గంటల సర్జరీ నాకు ఒక గంటలో అయిపోయినట్టు చాలా అనిపించింది సార్. నాకు చాలా బాగా అనిపించింది సర్జరీ. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా, చాలా ఇంత పెద్ద సర్జరీ కూడా చాలా నార్మల్ గా 1 hour 5 hours సర్జరీ 1 hour లో అయిపోయినట్టు చాలా కంఫర్టబుల్ ఉంది. అందరిని ICU రూమ్ లో ఒక 2 days ఉంచితే నన్ను అయితే వన్ డే కూడా ఒక 2 hours ఉంచారు. మళ్ళీ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. చాలా కంఫర్టబుల్ ఉంది సార్ నాకు ఆరోగ్యం. సో బట్ నేను ఏం చెప్తానంటే సార్, మా ఊర్లో కూడా చాలా మంది కూడా చాలా షాక్ అవుతున్నారు సార్. ఊరు వాళ్ళు అసలు డాక్టర్ అసలు నేను చెప్పగానే యూట్యూబ్ లో చేశారు సార్. సెర్చ్ చేస్తే డాక్టర్ గారు చాలా అసలు ది బెస్ట్ డాక్టర్ అసలు అనేసి ఒక 2-3 కూడా మీ దగ్గరికి వస్తారు సార్. ఇప్పుడు ఈ 1 month లో వాళ్ళకి కాల్ లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ దగ్గరికి వద్దని ట్రై చేశారు. నన్ను అడిగారు, డీటెయిల్స్ అయితే నేను చెప్పాను సార్. నేను ఎవరైనా నన్ను అడిగినా కానీ డాక్టర్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళమని నేను చెప్తాను సార్. చాలా బాగా అనిపించింది అన్న. సో వెరీ యంగ్ పేషెంట్, less than 30 years, 3 surgeries అయ్యాయి. I pray God to give extended life to him, 30 years. సో ఇట్లా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి చాలా ఫర్గాటన్ హిప్ సర్జరీస్ అంటే సర్జరీ చేయించుకోవాలి, మర్చిపోవాలి. సో అటువంటి సర్జరీ చేశాము ఇతనికి, సిరామిక్ అండ్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విత్ రివిజన్ ఇంప్లాంట్స్. సో థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.